ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. పారిశుధ్య పనులకు ప్రభుత్వం ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తుందని తెలిపారు. డెంగ్యూ, విష జ్వరాలు ప్రబలకుండా కరీంనగరం జిల్లా సుందరంగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. శానిటేషన్ కోసం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 5 వాహనాలు కొనుగోలు చేసి పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. సుడా ఆధ్వర్యంలో సుడా పరిధిలోని ప్రధాన రహదారులు శుభ్రపరచుటకు 1.64 కోట్ల రూపాయలతో 2 స్వీపింగ్ మెషిన్లు కొనుగోలు చేశామన్నారు. ఈ మిషన్ ద్వారా గంటకు 6 కిలోమీటర్ల నుండి 10 కిలోమీటర్ల వరకు రోడ్లను శుభ్రం చేస్తాయని గంగుల కమలాకర్ వివరించారు. ఆరోగ్యవంతమైన కరీంనగర్ నగరం, ఆరోగ్యవంతమైన కరీంనగర్ జిల్లాను అందియాల లక్ష్యంతో ఆరోగ్యానికి మూలము పరిశుభ్రత. అందుకే ఆ పరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల అంతటా కూడా ఒక ఆరోగ్యవంతమైన హైజీనిక్ కండిషన్లో ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని చెప్పి మా తాపత్రయం. అందుకోసం శానిటేషన్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతామని చాలా పలమాలు చెప్పడం జరిగింది. ఈ నగరం, ఈ జిల్లా ఒక పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ డెంగ్యూ లాంటి వ్యాధులు కానీ, క్రిములు కానీ, వైరస్లు కానీ ఉండవు. శానిటేషన్ లేని కాడ ఆటోమేటిక్గా ఆ డెంగ్యూ లాంటి రోగాలు కానీ, విష జ్వరాలు కానీ అంటే వస్తుంటాయి. అందుకే దీనన్నిటికీ మూలము ఈ నగరం కానీ, ఈ జిల్లా కానీ ఒక సుందరంగా, ఒక ఆరోగ్యవంతమైన నగరం ఉండాలంటే పరిశుభ్రత ముఖ్యం, శానిటేషన్ ముఖ్యం. అందుకే శానిటేషన్, పరిశుభ్రత మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందుకే ప్రప్రథంగా కరీంనగర్ నగరంలో మాన్యువల్గా రోడ్లు ఊడడం, ఇంత పెద్ద విశాలమైన రోడ్స్, ఇంత పెద్ద ఎత్తున్న రోడ్స్, ఎక్కువ శాతం సిమెంట్ రోడ్లు వేసాం, ఎక్కువ శాతం బీటీ రోడ్స్ వేసాం. కాబట్టి అవన్నీ క్లీన్ చేయాలంటే మాన్యువల్గా సాధ్యం కాదు. సో మాన్యువల్గా సాధ్యమైనా కూడా డివైడర్ల పక్కకు కానీ, పేరుకుపోయిన మట్టి కానీ ఇవన్నీ చేయాలంటే మానవ సాధ్యం కాదు. వర్షాకాలంలో ఆ రోడ్డు మీద మట్టి అంటడం వల్ల ఆ మట్టిని చేయడం మానవ సాధ్యం కాదు. అందుకే అన్ని వాతావరణానికి అనుకూలంగా వర్షాకాలంలో కానీ, ఎండాకాలంలో కానీ, దుమ్మున్నా కానీ, మట్టి ఉన్నా కానీ, తడిసిన మట్టి ఉన్నా కానీ, తడిమ అన్ని క్లీన్ చేసే యాంత్రాంగాన్ని కొనాలని ఆలోచనతో ఇప్పటికే CMS ద్వారా